పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. కాలో శ్రీరాంపూర్ మండలం పెగడపల్లి గ్రామానికి చెందిన యువ రైతు మూల సంతోష్ రెడ్డి తమ గ్రామంలోని వడ్ల కొనుగోలు కేంద్రానికి లారీలు పంపించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. సుల్తానాబాద్ లో లారీపైకి ఎక్కిన రైతు తనపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యానికి ప్రయత్నించగా అక్కడే ఉన్న పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. స్థానిక ఇన్ఛార్జ్ ఎస్ఐ అశోక్ రెడ్డి రైతును సముదాయిస్తూ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. ఎస్ఐ నచ్చచెప్పడంతో రైతు శాంతించి దిగివచ్చాడు. ఈ ఘటనతో అక్కడ కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. రైతుల కొనుగోలు కేంద్రాల్లో లారీలు, హమాలీల కొరత కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలో శ్రీరాంపూర్ మండలం. మేము గత నెల రోజులకు ఎక్కువ అవుతుంది పొలాలు కోసి. ఐకేప్ సెంటర్ వాళ్ళని అడిగితే లారీలు వస్తలేవంటున్నారు. మేము రైసు మిల్లు వాళ్ళను రిక్వెస్ట్ చేసి లారీ తెప్పించుకుంటుంటే మధ్యలో అడ్డగించి పోలీసులు వేరే ఊరికి పంపుతున్నారు. నిన్న చేస్తే మిల్లు వాళ్ళకు మీకు లారీ పంపామంటున్నారు. మధ్యలో పోలీసులు అడ్డగించి వేరే వాళ్ళకి పంపుతున్నారు. ఈరోజు అదే జరిగినది. రైల్వే ట్రాక్ ఇవాళ వచ్చిన లారీని మళ్ళీ పోలీసులు వచ్చి తీసుకొని వెళ్తుంటే మేము వెళ్ళి మాట్లాడాము. వాళ్ళు మమ్మల్ని కూడా బెదిరించడం జరిగింది. అలా జరగడం వల్ల నేను అలా చేశాను. ఎన్ని రోజులు అవుతుంది మీరు మార్కెట్లకు వడ్లు తెచ్చి? నెల రోజులు దాటుతుంది. మీకు ఇంకా ప్రాబ్లమ్స్ ఏమున్నాయి? కాంట ఎంత పెడుతున్నారు? కాంట 41,500 పెడుతున్నారు. 40 ఎమ్మెల్యే 41 పెట్టమన్నారు. మిల్లు వాళ్ళు 41.5 అంటున్నారు. నా పేరు మూల సంతోష్ రెడ్డి.